కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమమును ప్రారంభించుకుందాం. మహాగణుడ మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా, ఇదిగో ఈ యొక్క వేకువ సమయమున ఎందరైతే నీ వాక్యమును వినుటకు ఇక్కడ చేరినటువంటి వారు ఉన్నారో వారందరినీ దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన సూటిగాను తేటగాను నీ లేఖనముల ద్వారా వారితోటి మాట్లాడి నాయన ఇదిగో ఈ దినమంతయు నీ కృపా రెక్కల నీళ్ళ నీ బిడ్డలను దాయమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్న అమ్మ ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనము చెప్పుకొనబోయేటువంటి అంశము, దేవుడు నిన్ను హెచ్చరించుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఈ దినాన నిన్ను ఎందుకు హెచ్చరించుచూ ఉన్నాడు? ఆయన ఈ దినాన్ని నిన్ను ఎందుకు గద్దించుచూ ఉన్నాడు? ఆయన నిన్ను హెచ్చరించుచూ ఉన్నప్పుడు, నిన్ను గద్దించుచూ ఉన్నప్పుడు అది కోపముగా నీవు భావించకూడదు. కానీ ఆయన నిన్ను హెచ్చరించుచూ ఉన్నది, ఆ హెచ్చరిక అనేది ఆయన ప్రేమకు సంకేతమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజలను ఎన్నో మార్లు గద్దించినటువంటి వాడై ఉన్నాడు, హెచ్చరించినటువంటి వాడై ఉన్నాడు. ఎందుకని ఆయన గద్దించాడు, ఎందుకని ఆయన హెచ్చరించినటువంటి వాడై ఉన్నాడు అని అంటే వాక్యమును మనము పరిశీలించి చూద్దాము. వాక్యమును చదువుకుందాము. హెబ్రీలకు 12వ అధ్యాయము 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షణను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. చూడండి, ఇక్కడ ఏమని తెలియజేయించున్నటువంటి వాడై ఉన్నాడు? కుమారుని హెచ్చరించినట్లు, కుమారునితో సంభాషించినట్లు ఆయన ఈ దినాన నీతోటి సంభాషించు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈ దినాన్ని నిన్ను హెచ్చరించు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారుని ఏ రీతిగా అయితే గద్దిస్తాడో, ఒక తండ్రి తన కుమారుని ఏ రీతిగా అయితే హెచ్చరిస్తాడో, అలాగా ఈ దినాన ఆయన నీవు పాపము జోలికి వెళ్లకుండా, పాపములో పడకుండా, లోకాశులకు నీవు బానిస అవ్వకుండా ఉండాలని ఆయన నిన్నేం చేయించి ఉన్నాడు? గద్దించు ఉన్నటువంటి వాడై ఉన్నాడు, హెచ్చరించు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. హెచ్చరిక యొక్క అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆయన ఈ దినాన నిన్ను హెచ్చరించుటకు గల ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే నీవు రక్షింపబడాలని, నీ బ్రతుకు మార్చబడాలని. అండి, వాక్యమును చూద్దాం. హెజెస్కేలు 33వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ ఆయన తెలియచేయుచున్నటువంటి వాడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతోటి పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఏమని? దుర్మార్గుడు మరణించుట వలన నాకు సంతోషము కలుగదు. గాని అదే దుర్మార్గుడు మార్పు చెంది తన బ్రతుకును మార్చుకొని, మారు మనసు పొందుకొని, రక్షణను పొందుకొని బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగుతుంది. చూడండి, ఇక్కడ ఆయన తెలియచేయించి ఉన్నటువంటి వాడు ఉన్నాడు. నీవు మార్పు చెందాలని ఆయన నిన్ను కోరుకోవచ్చు ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఎలాగ నీకు ఆయన హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు మనము వాక్యము ద్వారా చూద్దాము. గలతీలకు 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సహోదరులారా,
ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. చూడండి, ఇక్కడ ఏమని తెలియజేయుచున్నటువంటి వాడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వాక్యమును మనము పరిశీలించినప్పుడు, వాక్యమును మనము చూచినప్పుడు, ఇక్కడ వాక్యము ద్వారా ఆయన మనతోటి మాట్లాడుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఏమని మాట్లాడుచు ఉన్నాడు? ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడునేమో. చూడు, ఇక్కడ తానును కూడా శోధింపబడతాడేమో నని గడపాలని ఆయన నిన్ను హెచ్చరించున్నటువంటి వాడు ఉన్నాడు. అట్టి హెచ్చరికను నీవు విడిచిపెట్టక ఆ హెచ్చరికకు లోబడి జీవించినట్లయితే నిన్ను నీవు సరిదిద్దుకొనుము, నీ బ్రతుకును మార్చుకొనుము. తన విషయమై చూసుకొనుచు సాత్వికముతోను మంచి మనసుతోను అట్టి వారిని మార్చేటువంటి వారై ఉండాలి. హెచ్చరించమన్నారు కదా అని నీ పొరుగు వారి వద్దకు పోయి నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావని జగడమునకు పోతే అది హెచ్చరించినట్టు కాదు. జగడములు పెట్టుకోవటం అవుద్దు, కానీ నీవు నీ ఎదుటి వారిని హెచ్చరించుచున్నప్పుడు సాత్వికమైన మనసుతో నీవు హెచ్చరించాలి. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తూ నీవు వారిని హెచ్చరించాలి. వాక్యమును ఆధారం చేసుకొని నీవు వారిని హెచ్చరించేటువంటి వ్యక్తులు ఉండాలి. అప్పుడు వారు తన మనస్సును మార్చుకునేటువంటి వారై ఉందరు. ఈ దినాన ఆయన నిన్ను హెచ్చరించుచున్నాడంటే నీ మీద కోపపడుతున్నాడని అర్థం కాదు, కానీ ఈ దినాన ఆయన నిన్ను హెచ్చరించుచున్నది ఆయన నీతో సహవాసము చేయాలి. ఆయన నిన్ను పాపములో నుండి విడిపించి రక్షణలోనికి నడిపించాలని ఈ దినాన ఆయన నిన్ను హెచ్చరించున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయనతో సమాధాన పడి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.